మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వాడుతున్నారా? ఇవే కాకుండా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. విపరీతంగా సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మనం ఎలాంటి తప్పు చేయకున్నా, ఏం చేయకపోయినా జస్ట్ సోషల్ మీడియా బ్రౌజింగ్ చేసినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా హనీ ట్రాప్ అనేటువంటి అంశాన్ని ఆయుధంగా చేసుకొని చాలా దోపిడీలకు పాల్పడుతున్నాయి ముఠాలు. కొంతమంది అమ్మాయిలని ఈ యొక్క హనీ ట్రాప్ ద్వారా ఈ యొక్క సైబర్ క్రైమ్‌లోకి మోసాలకు దింపి అనేక మంది యువకులకు చాటింగ్ చేయడమో, లేకుంటే మెసేజ్ చేయడమో, ఫోన్ కాల్స్ ద్వారానో మాయమాటలు చెప్పి స్వీట్‌గా మాట్లాడుతూ వారిని పూర్తిగా ఆ ట్రాప్‌లోకి దింపేసి, ప్రేమ అనేటువంటి ట్రాప్‌లోకి దింపేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేయడమో తర్వాత, లేకుంటే ఆ ప్రేమ అనేటువంటి ముసుగుతోనే వారి దగ్గర నుంచి అందిన కాడికి లాగేసుకోవడమో. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా అపోజ్ చేస్తే వారి అంతు చూసి హత్యల వరకు కూడా చేయడం ఘటనలు జరుగుతున్నాయి. దీనికి ఏజ్ కూడా సంబంధం లేదనేది ఒక ఘటన తాజాగా జరిగింది. నిన్న ఒక 70 ఏళ్ల వృద్ధుడు కూడా ఫేస్‌బుక్‌లో ఒక యువతి చేసినటువంటి చాటింగ్‌కి దానికి లొంగిపోయి ఆమెతో విస్తృతంగా చాటింగ్ వలలోకి పోయి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వారికి ఇచ్చుకొని ఆ తర్వాత వారు చేసినటువంటి ట్రాప్‌లోకి వెళ్ళిపోయి వారు పెట్టిన భయభ్రాంతులకు గురయ్యి 38 లక్షల వరకు కూడా ఆ ముఠా సభ్యులు వసూలు చేస్తే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సో ఇలా పూర్తిగా సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన యువతి హాయ్ అంటూ ముచ్చట్లు మొదలు పెడుతుంది. గంటల వ్యవధిలో చాటింగ్ అండ్ కాల్స్ తర్వాత నేరుగా నగ్న వీడియోలు, కాల్ లేకుంటే చాటింగ్స్. నిజంగా యువతులు చేసినట్లు నమ్మితే నిండా మునిగిపోయినట్టే. సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టడానికి నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేరగాళ్లు ఆన్లైన్ సోషల్ మీడియా నుంచి యువతుల ఫోటోలు సేకరించి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డీపీలుగా పెట్టుకొని సందేశాలు పంపిస్తారు. ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి ఒక ఫోటో ఇక్కడ ఇతర స్టేట్లో కానీ, ఇతర జిల్లాలో కానీ ఎక్కడైనా ఇంకొక ప్రొఫైల్ ఉంటే మీకు కనిపిస్తుంటుంది. ఇది ఫేక్ ప్రొఫైల్ నాలాంటిది ఇంకోటి క్రియేట్ చేసిందని చెప్పేసుకుంటాం. బట్ ఇతర కంట్రీలో ఈ యొక్క ఫోటోను కనుక మార్పింగ్ చేసి అక్కడ మోసాలకు బలపెడితే మీరు దాన్ని గుర్తించలేరు. అక్కడ ఒక క్రైమ్ చేసినటువంటి అమ్మాయి ఫోటోగా మీది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో అలాగే నేరగాళ్ల ఆన్లైన్ సోషల్ మీడియా నుంచి యువతల ఫోటోలు సేకరించి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డీపీలుగా పెట్టుకొని సందేశాలు పంపిస్తారు. నిజంగానే యువతని భ్రమపడి కొందరు చాటింగ్ చేస్తూ వీడియో కాల్స్ వరకు కూడా వెళ్తుంటారు. అవతల వ్యక్తులు తాము నగ్నంగా ఉన్నామని మీరు ఉండాలంటూ నమ్మించి రికార్డ్ చేస్తారు. వాటిని కుటుంబ సభ్యులకు పంపిస్తారు. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. వాస్తవానికి యువతల పేరుతో సైబర్ నేరగాళ్లు అశ్లీల వెబ్సైట్ల నుంచి సేకరించిన నగ్న వీడియోలను వీడియో కాల్లో ప్రదర్శిస్తారు. సో ఇలా నిత్యం జరిగేటువంటి పరిస్థితి నెలకొంటుంది కాబట్టి యువతీ యువకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది.